ఇకపోతే ఈ మధ్యకాలంలో జిమ్ సెంటర్లు, యోగా సెంటర్లు బాగా బిజీగా ఉంటున్నాయి. అంతేకాకుండా పార్కులలో వాకింగ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. జిమ్, వాకింగ్, యోగా చేయడం వల్ల ఒబేసిటీ తగ్గుతుందా? మీరు చెప్పండి మేడం. ఒబేసిటీకి ప్లస్ వాకింగ్, జిమ్, యోగా అనేవి ఇట్స్ టూ డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్. యోగా అనేది ఎలా అంటే యోగా చేయండి, చాలా మంచిది. యోగా చేయడం వల్ల మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో ఒక ఫోన్ మనకి ఛార్జింగ్ అయిపోయిందంటే ఏం చేస్తాము? రీఛార్జ్ చేసుకుంటాం. అలాగే యోగా అనేది మెంటల్ ఎబిలిటీని పెంచుతుంది. మేధాశక్తిని పెంచడానికి మనం ఒక కార్యక్రమం చేయబడుతున్నామంటే దాని గురించి ఒక మేధాశక్తిని ఇంప్రూవ్ చేసుకునే ఒక ధ్యానమైనటువంటి ఒక మంచి కార్యక్రమం యోగా అనేది. సో యోగా ఈజ్ డిఫరెంట్. ఒబేసిటీకి యోగాకి ముడిపెట్టొద్దు. చాలామంది ఇలా యోగా చేయండి, అలా యోగా చేయండి, ఒబేసిటీ కూడా తగ్గించుకోవచ్చు అని కొన్ని సెంటర్స్ చెప్తాయి. అది కరెక్ట్ కాదు. ఇంకా వాకింగ్ అనేది పార్కులలో బాగా అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో వాకింగ్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే మనకి శారీరక శ్రమ వెనకటి రోజులకి ఇప్పుడు పోల్చుకుంటే చాలా తక్కువ. అప్పుడు ఎవరి పని వాళ్ళే చేసుకునేవాళ్ళు, పని మనుషులు అనేటి వాళ్ళు ఉండకపోయేది. ఇంత మెషినరీ అనేది అప్పుడు లేదు కాబట్టి వాళ్ళకు శారీరక శ్రమ ఒక హౌస్ వైఫ్కి ఇంట్లోనే దొరికేది. ఇంత మెషినరీ లేదు కాబట్టి ఇప్పుడు ఎవ్రీ టైం మనము ఓవెన్స్ అనేటివి, కుక్కుడు అవి ఎలక్ట్రిక్ వస్తువులే, మిక్సీ అనేది అంతే, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, ఎవ్రీథింగ్ మనం డిపెండ్ ఆన్ మెషినరీ అనమాట. సో అప్పుడు మనకు శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఒబేసిటీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇది కూడా ఒక కారణము. సో వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని డాక్టర్స్ చెప్తున్నారు అనమాట. శారీరక శ్రమ వల్ల ఒబేసిటీ అనేది తగ్గదు. జిమ్ సెంటర్స్, ఓకే, జిమ్ సెంటర్స్ వల్ల ఒబేసిటీ తగ్గదు. ఎందుకంటే జిమ్ సెంటర్స్ వల్ల మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్ అన్నట్టు స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, బ్లడ్ సర్క్యులేషన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి అది యూజ్ఫుల్ జిమ్ అనమాట. మజిల్ స్ట్రెంగ్త్ కోసము మనము ఆ రోజంతా జిమ్ చేయడం వల్ల మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు మన దినచర్య కొంచెం స్ట్రెంగ్తీగా ఉంటుంది. సో యోగా అండ్ జిమ్, వాకింగ్ అనేది ఒబేసిటీని తగ్గించదు అనమాట. మరి దేనివల్ల తగ్గుతుంది ఒబేసిటీ అనేది? అసలు తగ్గుతుందా లేదా? అలా ఎలా తగ్గించుకోవచ్చు? యోగా, జిమ్, వాకింగ్ వల్ల ఒబేసిటీ తగ్గదు. సో హెల్త్కి మంచి కాన్షియస్ ఉండడము, మంచి హెల్తీగా ఉండడం అనేది ఈ మూడింటి వల్ల వస్తుంది. మెంటల్ ఎబిలిటీ, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి, శారీరక దృఢత్వానికి మాత్రమే ఇవి సహకరిస్తాయి. అంటే ఒబేసిటీ అనేది తగ్గించుకోవచ్చు. మెయిన్ కారణం ఏంటంటే జివ్వ చాపల్యం అంటారు కదా. సో మాటలు మాట్లాడినా, అధికంగా మాట్లాడినా ప్రాబ్లమే, అధికంగా తిన్నా ప్రాబ్లమే అన్నట్టుగా మనం తినే ఆహారము ఒక మోతాదులో తినాలి. ఆ మోతాదు తప్పించి అంటే దాన్ని బాగా జివ్వ చాపల్యం అని ఎందుకనంటే ఒక టేస్టీ ఫుడ్ తింటాం. మనం తిన్నప్పుడు ఇంకా తినాలని మనసు ఉవ్విల్లూరుతుంది. సో దాన్ని జివ్వ చాపల్యాన్ని మనం తగ్గించుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే మనం తిన్న తర్వాత అది ఫ్యాట్గా మారి ప్రాబ్లం అంటే మనకి కదా అధిక బరువు పెరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఎంత తినాలో, మన స్టమక్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. దానికి మించి మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటామో సో దానివల్ల ఒబేసిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఇంతే తినాలనుకో, ఈ లెవెల్ తినాలనుకుంటే ఇంతే తింటేనేమో ఎగ్జాక్ట్లీ అది మనం తిన్న ఆహారము నమిలి తినడం వల్ల సలైవా దానికి తోడ్పడుతుంది. అది ఎంత తినాలో అది అరిగిపోతుంది. అంటే జీర్ణక్రియ కరెక్ట్గా పనిచేస్తుంది. ఏ ఆర్గాన్కి ఎంత ఇవ్వాలో ఇచ్చేస్తుంది. దానికి మించి ఇంత మోతాదు కాకుండా ఇంత మోతాదు తిన్నామనుకో బాగుంది అని ఇవి రోజు తింటాం. తిన్న తర్వాత ఇంతే కదా కావాల్సింది శరీరానికి. ఈ మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. కాకపోతే అది ఎక్కడికి వెళ్ళాలో దానికి అర్థం కాదంట. మనం అయితే తీసుకున్న ఆహారం ఉంటుందో అది డైజెషన్ అయిపోయి దాన్ని గ్లూకోజ్ లాగా మారి అది బ్లడ్ కింద మారి ఆర్గాన్స్కి ఎంత అవసరమో అంతిస్తుంది. ఇంకా మిగతాది ఏం చేస్తుంది అంటే దానికి ఎక్కడికి పంపించాలో అని అర్థం కాదంట. సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్ ఎక్కడైతే లూజ్గా ఉంటాయో సో అక్కడికి దాని పని అది చేసుకుంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి అది స్థిరంగా కూర్చుంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అది బ్లడ్ రూపంగా కాదు, అది కొవ్వు పదార్థంగా మారుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒబేసిటీ రాకుండా వస్తుంది. సో ఒబేసిటీని తగ్గించుకోవాలంటే కూడా చాలా ఉన్నాయి. అలా అధికంగా తినొద్దు. ప్లస్ హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయి.
ఇంకెట్లాగూ తిన్నాము, తిన్నది కంట్రోల్ చేసుకుంటా ఓకే. ఆ తిన్నది మళ్ళీ ఎక్స్ట్రా కొవ్వుగా మారినప్పుడు దాన్ని కరిగించడానికి మనకు వంటింటి చిట్కాలు, మన ప్రకృతిలో ఉన్న ఔషధాలు ఎన్నో ఉన్నాయి. అవి చాలా రెమెడీస్ ఉన్నాయి, అవి చెప్తాను ఇప్పుడు మనకి యాష్ గార్డ్ ఉంటుంది కదా, గుమ్మడికాయ అంటాం, బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని ఒక 100 grams బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అంటే విత్ స్కిన్తోనే అనమాట. దాని పైన పొట్టు ఉంటుంది కదా, అది తీయొద్దు, ఆ పెలుచుని. చిన్న ఒక అంగుళం ముక్క అల్లం దాన్ని కూడా కట్ చేసి అందులో వేసి ఒక 1/2 cup వాటర్ అప్లై చేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ కంటెంట్స్ ఆల్రెడీ ఉంటాయి. అది మిక్సీ పట్టిన తర్వాత వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత ఆ పిప్పంతా తీసేసి ఓన్లీ ది జ్యూస్ తీసుకొని దానిలో 3 చెంచాలు తేనెని కలుపుకొని అది మార్నింగ్ పరిగడుపున మొహం కడుక్కున్న తర్వాతనే అది తీసుకోవాలి. దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే అది లిక్విడ్ బేస్ కాబట్టి బాడీలోకి వెళ్ళిపోయి బ్లడ్లో ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని, టాక్సిన్స్ అంటారు కదా, అవన్నీ మనకి వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ అంటే ఒక డేలో 4 liters వాటర్ని మనం అది తీసుకుంటాం కాబట్టి 4 liters వాటర్ మాత్రం కంపల్సరీ ఆ వాటర్ని తీసుకోవాలి. సో తీసుకోవడం వల్ల యూరిన్ రూపంలో కొవ్వు పదార్థం అంతా కరిగించేసి అది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఒక వారం రోజులు చేయాలి. కీరా దోసకాయ ఉంటుంది. సో యాస్టీస్గా దీనిలాగానే ఒక మోస్తరు కీర అంటే ఒక 5-6 అంగుళాలు ఉన్నటువంటి కీరాని తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని అట్లనే ఒక అంగుళం ఉన్నటువంటి అల్లం తీసుకొని అట్లనే మిక్సీ జార్లో మిక్స్ చేసి అది జ్యూస్ అంతా వడబోసుకొని ఆ 3 spoons తేనెను కలిపేసి అది కూడా ఒక 1 week తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సొరకాయ అంటాం కదా, బాటిల్ గార్డ్. సో దాన్ని కూడా యాస్టీస్గా అనమాట అలానే చేసిన అంటే విత్ స్కిన్తోనే చేయాలి ఏది కానీ. సో అదే విధానంలో దాన్ని కూడా మిక్సీ జార్లో రసం చేసుకొని అలానే ప్రతి వీక్కి అంటే 3 weeks మనకి ఈ 3 పనికి వస్తాయి అన్నమాట. సో 3 weeks మనం తీసుకున్న తర్వాత ఒక వీక్ గ్యాప్ ఉంచాలన్నమాట. 4 weeks ఉంటాయి కదా 1 monthకి. ఈ 3 weeksలో 3 ఈ ఇంగ్రీడియంట్స్తో మనం తీసుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఈ టాక్సిన్స్ అన్నిటి మలినాలన్నింటినీ యూరిన్ రూపంలో బయటికి పంపించేస్తుంది. అప్పుడే మనం తేడా చూసుకోవచ్చు. ఫేస్లో గ్లో వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా యాసిడిటీ రాదు, ప్లస్ క్లెన్జింగ్గా తేనె పనికొస్తుంది. ఈ కంప్లీట్గా ఒక ఎట్లా అంటే ఒక ఔషధకారి అనమాట. మనకి అప్పుడు తెలిసిపోతుంటుంది అనమాట వాటర్ కంటెంట్తో కూడుకున్నటువంటి ఇలాంటి ఈ కూరగాయలలో ఇంత పవర్ఫుల్ ఉందా. సో మనం ఇంకా ఏంటంటే ఇప్పుడు నవేడేస్ యాసిడిటీ ప్రాబ్లం కూడా బాగుంది. వాటన్నిటిని అధిగమించాలి, కొవ్వు పదార్థాలన్నీ కరిగిపోవాలంటే మనం వీటిని యూజ్ చేసుకోవడం వల్ల హోమ్ రెమెడీస్ అనేటివి, వాటితో పాటు యోగా, జిమ్, వాకింగ్ అనేది ఇంపార్టెంట్. సో వీటితో పాటు అవి చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మీరు మా ANR స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.